ఏపీ రవాణా రంగంలో మరో మైలురాయి చేరింది. విజయవాడ గూడూరు 3వ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ రైల్వే డివిజన్ కీలకమైంది. ఈ డివిజన్ పరిధిలోని విజయవాడ గూడూరు మధ్య రైళ్ల సంఖ్య, సరకు రవాణా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా 3వ రైలు మార్గ నిర్మాణం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలోనే 2015-2016 ఆర్థిక ఏడాదిలో 3వ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. 288 కిలోమీటర్ల పరిధిలో మార్గం ఏర్పాటుకు 3,246 కోట్లు కేటాయించారు. విజయవాడ గూడూరు 3వ లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ లైన్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఏపీలో వ్యాపారాలకు అనువుగా ఉంటుందని వ్యాపారవేత్తలు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ లైన్ న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, చెన్నై ప్రధాన కారిడార్లను అనుసంధానం చేయడంలో కీలకంగా ఉంది. 3వ లైన్ వల్ల ప్రయాణ ఆలస్యాలు తగ్గి రైళ్లు వేగం గణనీయంగా పెరగనుంది. ప్యాసింజర్ మరియు గూడ్స్ రైళ్లకు వేర్వేరు ట్రాకులు లభించడం వల్ల ప్రయాణం ఇక మరింత సాఫీగా సాగనుంది. ఈ లైన్ ఆపరేషన్లోకి రావడంతో కొత్త ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, ప్రత్యేక రైళ్లను నడపడం సాధ్యమవుతుంది. ప్రస్తుత రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుండటంతో ప్రయాణ సమయం తగ్గి సమయపాలన మరింత మెరుగవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో ఏపీ నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, ఒంగోలు ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధికి లైన్ ఊతమివ్వనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువులు తేలిగ్గా మార్కెట్లో చేరడానికి సులభమవుతోంది. విజయవాడ గూడూరు లైన్ వల్ల తిరుపతికి వెళ్లే భక్తుల రద్దీ తగ్గి చెన్నై, హైదరాబాద్, తిరుపతి ప్రయాణాలు వేగవంతం కానున్నాయి. సీజన్ సమయంలో ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. 3వ లైన్ పూర్తి స్థాయిలో ఆధునిక సిగ్నలింగ్, హైస్పీడ్ ట్రాక్లు, ఎలక్ట్రిఫికేషన్, వంతెనల బలోపేతంతో సిద్దమైంది. ఈ మార్పులు రైళ్ల సురక్షితంగా, వేగంగా నడపడానికి సహకరించనున్నాయి. మరోవైపు మనుబోలు, గూడూరు మధ్య అరుదైన రైల్వే వంతెనపై రైళ్ల పరుగులు కనువిందు చేయడం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాకు ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎగువ, దిగువ మార్గాలపై ROR వంతెన నిర్మించడం ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఇలా నిర్మించడం వల్ల భారీ వర్షాలు, వరదల్ని సైతం అధిగమించి ఎలాంటి ఆటంకం లేకుండా రైళ్లు సకాలంలో గమ్యానికి చేరుకునేందుకు అవకాశం ఉంది.